జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రోజు ఇలా అందరి ముందు నీ చెయ్యి పట్టుకొని సంతోషంగా ఉన్నాను అంటే నీ ప్రేమే కారణం కన్నయ్య. పద్దెనిమిదేళ్లుగా నేను అనుభవిస్తున్న ప్రశ్నార్థకమైన బాధకు సమాధానం చూపి సమాజంలో నన్ను తలెత్తుకునేలా చేసిన గొప్ప భర్తవి నువ్వు. ఇంత ప్రేమని పొందిన నేను తిరిగి నీకేమివ్వగలను? ఈ జీవితాన్ని నీకు అర్పించడం తప్ప. I love you, Kannaya. I love you, Kannaya. I love you so much. Finally, many, many, many more happy returns of the day. Thank you. విరాజ్, నీకు అర్జెంట్ కాల్ వచ్చిందమ్మా. అతయ్య తర్వాత మాట్లాడతాను. లయ మీ నాన్నగారు కాల్లో ఉన్నారు, నీతో మాట్లాడాలంట. హంస, అంత అర్జెంట్ ఏముంది? ఈ హ్యాపీ మూమెంట్స్ అన్ని పూర్తయ్యాక ప్రశాంతంగా ఫోన్ చేసి మాట్లాడతాడులే. అయ్యో, టైం అయిపోతుంది, ఇప్పుడెలా? విరాజ్, కేక్ కట్ చేయి నాన్న. కాస్ట్యూమ్ పార్టీకి మీది యూనిఫామ్ నచ్చిందా? ఏయ్, ఏంటే ఇదంతా? ఆగిపోయేదానివి అన్ని సర్దుంచావేంటి? బుద్ధి చూపించడానికి సిద్ధమవుతున్నావా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. మీరు చెప్పాక కూడా నేనెలా ధైర్యం చేస్తాను? చెప్పానుగా చైత్ర, అది దాని బుద్ధని. తిన్నగా ఉండే లక్షణాలు దానికసలు లేవు. నేను చెప్తున్నది నిజమత్తయ్య. ఈ విషయం మీద ఆనంద్ గారికి డౌట్ రాకుండా ఉండాలని ఇలా ప్యాకింగ్ సిద్ధం చేసి పెడుతున్నాను, అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఇంతకీ ఎలా ఆగిపోతున్నావే? అత్తయ్య గారు, మీకు కావాల్సింది నేను ఆగిపోవటం. ఆనంద్ గారి జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోవటం. దాని గురించి మీరేమీ టెన్షన్ పడద్దు. అవసరమైతే నేను నిలువున తగలబడిపోతాను తప్ప మీ మాటకి కట్టుబడి ఉంటాను. సరేనా అత్తయ్య? ఆపవే నీ నాటకాలు. మహానటివని ప్రూవ్ చేసుకోవడానికి మంచి పాత్రనే పోషిస్తున్నావు.
నీ వేషాలన్నీ గడప దాటాక వేసుకో. బ్రతకడానికి పనికొస్తాయి, ఇక్కడ అక్కర్లేదు. అయినా నీ స్వార్థం కోసం ఎదుటోడి ప్రాణాలు తీయడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కే నువ్వు నీ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటావని నేననుకోను. మీరనుకోకపోవచ్చు, కానీ నేను చేస్తే మీ అందరికీ సంతోషమే కదా. చావమని ఇక్కడ నిన్నెవరూ ప్రోత్సహించట్లేదు స్మైలీ. ఎందుకంటే చస్తే కూడా నీకు ఈ ఇంటి కోడలిగానే పేరుంటుంది. ఆ పేరు ఈ ఇంటికి ఉండకూడదు. నీ కాలు ఈ గడప దాటాక నువ్వు ఏమైపోయినా మాకెవ్వరికి ఏమీ అక్కర్లేదు. నేనుగా నిన్ను బయటికి పంపే కన్నా ముందే నువ్వుగానే నీ దారి నువ్వు చూసుకో. అప్పుడు కనీసం బయటైనా నీ మొహానికి కాస్త బతకడానికి గౌరవం మిగులుతుంది. నేను తిరిగొచ్చే లోపు నీ నీడ కూడా ఇక్కడ కనబడకూడదు. జాగ్రత్త. ఒరేయ్, హనీమూన్కి వెళ్ళేది చల్లటి ప్రదేశం కదా అని బ్లాంకెట్లు గట్రా తీసుకెళ్ళకండి. తీసుకెళ్ళకపోతే ఎలా బేబీ? చలి పెడుతుంది కదా. బ్లాంకెట్లు ఎందుకురా, ఎక్స్ట్రా లగేజీ. మీ పెళ్ళాలున్నారు కదా. త్వరగా. క్రేజీ బామ్మ. ఒరే ఆనంద్, చూడరా, మీరు బయలుదేరడానికి అన్నీ సిద్ధమయ్యాక ఇప్పుడు హనీమూన్కి వద్దంటుంది స్మైలీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.